ఈ సకారం గురించి చదువుకుందాం. ఆయన సకారం గురించి చెప్పారనమాట పాణిని గారు. ఇక్కడ మనం చదివేటప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. పాతవి అసలు ఇక్కడ తెచ్చుకోవద్దు మనం. ఓకేనా? ఫ్రెష్ క్లీన్ స్లేట్ మనకెప్పుడు అసలు మనం ఎప్పుడు వినలేదు. ఏ సందులో వినలేదు. అన్న దాంతోటే మనం ఈ ఈ ప్రయాణం సాగించాలి. మొదటిది మనందరికీ తెలుసు. సంయుక్తాక్షరాలంటే తెలుసు. సంయోగః అంటారు. అంటే 2 వర్ణాలు. ఓకేనా? సంయోగః అంటే మనందరికీ తెలిసిన పదమే ఇది. సంయోగం అంటే ఏంటి? వ్యత్యాసం లేకుండా 2 హల్లుల మధ్యలో జరిగేదాన్నే సంయోగం అంటారు. 2 హల్లుల మధ్యలో ఉండేదాన్నే సంయోగం. కనీసం 2 హల్లులు. కొన్ని చోట్ల 3 హల్లులుంటాయి. కొన్ని చోట్ల 4, 5 హల్లుల వరకు కూడా వెళ్తుంది. మన భాషలో అలా ఉంటుంది. కాబట్టి ఎటొచ్చి ఆ హల్లులు ఎలా ఉండాలి? మధ్యలో గ్యాప్ లేకుండా వాటికి మధ్య వ్యత్యాసం ఏమి ఉండకూడదు. వాటికి స్వాభావికంగా వచ్చే ఆ అర్ధమాత్ర వ్యవధి తప్పితే ఎటువంటి గ్యాప్ వాటి మధ్య ఉండదు. వ్యవధానం వినా ఉండాలి. సో, ఇది సంయోగః అంటారు. ఇది అందరికీ తెలిసిందే. సో, హల్లులు. ఆ హల్లులు గూడా ఎలా ఉండాలి? కనీసం 2 ఉండాలి. ఆ 2 గూడా ఎలా ఉండాలి? వాటి మధ్య గ్యాప్ ఉండకూడదు. అంతేనా? వాటి మధ్య ఎటువంటి స్వరం కూడా ఉండకూడదు. ఉదాహరణకి ఇక్కడ 'క్ష' అన్న అక్షరం. అదెలా ఏర్పడింది అంటే చూడండి. కకారము, మూర్ధన్య షకారము కలిపితే ఏర్పడింది. 'న' అనుంది. గకారము, నకారము 'న్' అనుంది. అక్కడ స్వరం లేదు. వాటి 2 వర్ణాల మధ్యలో గూడా స్వరం లేదు. సో, 'స్మ' 'స్మ్' అనుంది. సో, ఇక్కడ కూడా స్వరం లేదు. వాటి రెండిటి మధ్యలోనూ లేదు. అలాగే దాని యొక్క మకారం తర్వాత గూడా స్వరం లేకుండా ఉంది. ఇలాంటి దాన్నే మనము సంయోగః, సంయోగ సంజ్ఞ వస్తుంది. ఇటువంటి దానికి సంయోగ సంజ్ఞ వస్తుంది. అంటే ఏమిటి? స్వరం ఉండకూడదు. స్వరం అనేది మధ్యలో గాని, ఆదిలో కానీ, అంతంలో గాని, ఈ సమూహానికి ఎక్కడ గూడా స్వరం అనేది కనబడదు. ఎందుకు? అక్కడ స్పష్టంగా సూత్రంలో చెప్పారు. సంయోగం అంటే 2 హల్లుల మధ్యలో 2 లేక అంతకంటే ఎక్కువ హల్లుల మధ్యలో జరిగేదాన్నే సంయోగం. ఆ సమూహం మొత్తాన్ని ఓకేనా? సంయోగం అంటారు. ఇదెలా ఉండాలి? మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. వ్యవధానం అనేది ఉండకూడదు. అంటే ఏమిటి? నేచురల్‌గా ఉండే స్వాభావికంగా ఏ వర్ణానికన్నా ఏ వ్యంజనానికన్నా అర్ధమాత్ర కాలం ఉంటుంది. స్వాభావికంగా. దాన్ని పలకడానికి కొంచెమన్నా ఊపిరి పెట్టాలి గదా మనము. ఆ మాత్రం అర్ధమాత్ర కాలం అనేది ఉంటుంది. కానీ అంతకు మించి వ్యవధానం ఉండదు. అటువంటి ఆ 2 లేక 2 కంటే మించి ఉన్న వర్ణాల యొక్క సముదాయం. ఆ మొత్తం సముదాయాన్ని మొత్తం సముదాయానికి సంయోగ సంజ్ఞకః అని అంటారు. సంయోగ సంజ్ఞ వచ్చినటువంటిది అని చెప్తుంది. సంయోగ సంజ్ఞ కలిగినటువంటిది అనే చెప్తుంది. సో, ఈ భాగం అర్థమైంది గదా! సంయోగః అంటే ఏమిటి? హల్లుల మధ్యలోనే జరుగుతుంది. హల్లుల మధ్యలో, ఆదిలో, అంతంలో ఎక్కడ గూడా స్వరం కనబడదు. ఎక్కడ గూడా వాటి మధ్యలో ఇంకేది వ్యవధానం ఎక్కువ ఉండకూడదు. అసలు వ్యవధానమే ఉండకూడదు. స్వాభావికంగా గల అర్ధమాత్ర కాలం తప్పితే. ఇప్పుడు 'క్ష' అని ఉందనుకోండి. కకారము, షకారము 2 వర్ణాలు ఉన్నాయి. కాకి విడిగా సంయోగ సంజ్ఞ, షకారానికి విడిగా సంయోగ సంజ్ఞ వస్తుందా? రాదు. 'క్ష' అన్న కలిపి ఉన్న దానికే సంయోగ సంజ్ఞ వస్తుంది. ఆ మొత్తం ఆ వర్ణ సముదాయాన్ని దాన్ని మొత్తానికి కలిపి సంయోగ సంజ్ఞ అంటారు.
ఈ విషయము అందరికీ తెలిసిందే. ఈ ఉదాహరణలు నేను ఆహ్, ఇందులో నుంచే చూసాను. మన అష్టాధ్యాయి.com ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం అందులోకి చూసి డెప్త్‌లో చదవచ్చు. సో, అగ్నిలో ఉంది. గకారం, నకారం. దానికి సంయోగ సంజ్ఞ. లాస్ట్‌లో చూడండి. ఓకేనా? కార్త్స్న్య అనుంది. చూడండి. రేఫ, తకార, సకార, నకార, యకారాలకి మొత్తం అన్నిటికి కలిపి ఆ మొత్తం సముదాయానికి సంయోగ సంజ్ఞ ఉంది. విడివిడిగా దీనికి సంయోగ సంజ్ఞ ఉంది, దీనికి సంయోగ సంజ్ఞ ఉంది అనడానికి లేదు. ఓకేనా? సో, ఇది సంయోగం. ఈ పాయింట్ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. ప్రొసీడ్ అయిపోతాను ముందుకి. ఓకే. కొంచెం స్పీడ్‌గా కానిస్తాను. తర్వాత ఒకసారి రికార్డింగ్స్ వినండి. అర్థం కాని చోట మళ్ళీ చర్చించుకుందాం. అసలు ఈ సందర్భం ఎందుకు రావాల్సొచ్చింది? ఈ సంయోగం గురించి ఎందుకు మాట్లాడాను? అంటే 8-23 ఏం చెప్తుంది? సంయోగాంతస్య లోపః అని చెప్తుంది. సంయోగాంతస్య లోపః అని చెప్తుంది. అంటే ఏమిటి? అసలు సూత్రం డెప్త్‌లోకి తర్వాతెళ్దాం. సంయోగాంతస్య లోపః అంటే ఏం చెప్తుంది అంటే, ఒక పదం యొక్క చివరిలో ఈ సంయుక్తాక్షరం లాంటిదుంటే, అంటే సంయోగం అనేదుంటే, వర్ణ సముదాయం అంటే హల్లుల యొక్క సముదాయం ఒకటి ఉంటే, అప్పుడు దాని యొక్క అంతిమ వర్ణము లోపిస్తుంది. దాని యొక్క అంతిమ వర్ణము లోపిస్తుంది అని చెప్పేది. ఓకేనా? పదము యొక్క అంతిమ వర్ణము లోపిస్తుంది అని అనుకుందాం. ఇక్కడ లోపించలేదు మరి. అగ్నిలో లోపించలేదు. మరి అదేమిటి? అన్న డౌట్ రావచ్చు మీకు. ఓకేనా? అగ్నిలో ఉంది. అక్కడ లోపించలేదు. అది అగ్ని అవ్వకముందు అది పదం కాదు. అదింకా ప్రాతిపదికం. ఎప్పుడైతే దానికి విసర్గ పెడతామో అప్పుడే పదమవుతుంది. ఎప్పుడైతే పదంకి పదం అయిందో దానికి విసర్గ వచ్చేసింది కాబట్టి, ఎక్స్‌ట్రా అక్షరం వచ్చేసింది కాబట్టి, విసర్గ వచ్చేసింది కాబట్టి, అప్పుడు ఈ అగ్నిలో ఈ నకారం పోదు. ఓకేనా? సో, ఇది మనకి ఒక్క నిమిషం. ఇది జస్ట్ వినండి. ఫస్ట్ అసలు విషయం ఏమిటి అనేది తెలుసుకోవడమే. డెప్త్‌లోకి తర్వాత వెళ్దాం. సో, పదం యొక్క చివరిలో సంయుక్తాక్షరం ఉందనుకోండి. ఆ సంయుక్తాక్షరం యొక్క చివరి వర్ణము లోపిస్తుంది. ఫస్ట్ సూత్రం ఇంతే చెప్తుంది. సంయోగాంతస్య లోపః, లోపః ప్రథమ విభక్తిలో ఉంది. సో, సంయోగాంతస్య షష్ఠి విభక్తిలో ఉంది. ఓకేనా? సో, ఇది పదస్య అన్న అధికారంలో నడుస్తోంది. సంయోగం ఉంటే, ఆ సంయోగం యొక్క చివరి వర్ణము లోపిస్తుంది. ఏమన్నా పరంగా ఉంటే లోపిస్తుందా? ఏమి చెప్పలేదు. ఓకేనా? అది లోపిస్తుంది అని చెప్పారు. ఉదాహరణకి మనకిదెక్కడ బాగా తెలుస్తుంది అంటే, మనము లంగ్ లకారం యొక్క ఓకే. ప్రథమ పురుష బహువచనంలో అపఠత్, అపఠతాం, అపఠన్ ఈ పదం యొక్క నిర్మాణంలో దీనిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. మనం ఎప్పుడైతే అంగకార్యంలోకి ప్రవేశిస్తామో, అప్పుడు ఈ సూత్రాలు బాగా నలుగుతాయి మనకి. మనం పొద్దున చెప్పుకున్నాం. కర్తరి రూపాలుంటే గనక, కర్తరి రూపాలుంటే గనక ప్రత్యయాల్లో వికరణ ప్రత్యయం అనేదొస్తుంది. ద్వాదిగణం పఠ అనేది ద్వాదిగణం యొక్క ధాతువు. ఈ పఠ్ అన్న ధాతువులో ఇది ద్వాదిగణానికి ప్రత్యేకంగా ఎటువంటి వికరణ ప్రత్యయము చెప్పబడలేదు. చెప్పబడకపోయేసరికి పాణిని గారు ఒకటే చెప్పారు. ఏ గణానికన్నా ప్రత్యేకమైన వికరణ ప్రత్యయం నేను చెప్పకపోతే, మీరు దానికి షప్ ప్రత్యయం వేసేసుకోండి. పెట్టేసుకోండి
అని ఒక జనరల్ సూత్రం ఇచ్చేశారు. ఒక సామాన్య సూత్రం ఇచ్చేశారు. కర్తరి షప్. ఏ ఏ గణాలకి నేను ప్రత్యేకంగా వికరణ ప్రత్యయము చెప్పలేదో వాటికి మీరు షప్ ప్రత్యయం జోడించుకోండి వికరణ ప్రత్యయంగా కర్తరి రూపంలో అని చెప్పారు. కాబట్టి చురాది గణానికి దీనికి మనకి కర్తరి షప్పే వస్తుంది. బాది గణానికే షప్ ప్రత్యయం వికరణ ప్రత్యయం కాదు. ఈ వికరణ ప్రత్యయం యొక్క పనేమిటి అంటే అది సార్వధాతుక సార్వధాతుక లకారాల్లో అది ఆ ప్రత్యయము ధాతువుకి మధ్య వారధిగా పనిచేస్తుంది. దాని యొక్క అవసరం ఉంటుంది. ఇది ఊరికే చర్చించుకున్నాం. షప్లో మనము షప్లో మనము ఇది లోపం చేస్తే గనక ఇత్సంజ్ఞ యొక్క లోపం చేస్తే మనకి అ అనేది మిగులుతుంది. ఓకే. పట్ ప్లస్ అ ప్లస్ అంత్ అంత్ అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం డెప్త్‌లోకి ఉండే సబ్జెక్టు. దాని గురించి మీరు ఎక్కువ పట్టించుకోవద్దు. విషయం వరకే చెప్తా నేను. అలాగే మనకి లంగ్ లకారాలకి ఏంటంటే లుంగ్ లంగ్ లుంగ్ ష్వడుదాత్తః అనే ఒక సూత్రంతోటి ఏమవుతుందంటే అట్ అనే ఆగమం వస్తుంది. అందుకనే లంగ్ లకారాలన్నిటికి అంటే భూతకాలం చెప్పే అన్ని ధాతువులకి కూడా మీకు అకారం వస్తుంది. అన్ని రూపాలకి. లంగ్ లకారంలో కూడా అపఠత్ అని వస్తుంది. అలాగే లుంగ్ లకారం కూడా భూతకాలాన్నే సూచిస్తుంది. ఓకే. సో అక్కడ కూడా అకారం అనేది వస్తూ ఉంటుంది. అలాగే లుంగ్ కూడా భూతకాలంతోటి అనుబంధం ఉన్నటువంటి లకారము. దానికి కూడా అకారం వస్తూ ఉంటుంది. ఈ అకారం వచ్చే సూత్రం ఏంటంటే అన్ని భూతకాలం సూచించే లకారాలకి వస్తుంది. సరే అదలా పక్కన పెడదాం. ఇప్పుడు ఏమవుతుందంటే అపఠ్ ప్లస్ అంతా అవుతుంది. ఇక్కడ అంతాలో మనం చూస్తే అకారము నకారము తకారము ఉంది. ఆ నకారము తకారము ఆ రెండు కూడా ఏంటి హల్లులే. ఆ హల్లులకి మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదు, స్వరము లేదు. కాబట్టి ఆ నకారంను తకారంను కూడా సంయోగము అంట. ఎప్పుడైతే ప్రత్యయం చేరిపోయిందో ఏంటి ఈ తింగ్ ప్రత్యయం చేరిపోయిందో ఇది క్రియాపదం కింద దీనికి పద సంజ్ఞ వచ్చేస్తుంది. సో ఇదంతా పదము యొక్క అంతంలో ఉన్న నకార తకార. సో ఇది పదాంతము. సో ఆ పదాంతంలో ఉన్న సంయోగంలో చివరి వర్ణము లోపిస్తుంది అని చెప్పారు. సో ఈ సముదాయంలో నకార తకారాల్లో తకారం చివరిలో ఉంది. కాబట్టి ఆ తకారము పోతుంది. ఆ తకారం పోయి మనకి ఏమవుతుంది అన్ అనేది మిగులుతుంది. తకారం పోయి. ఇప్పుడు దాని యొక్క వర్ణ సమ్మేళనం చేస్తే అపఠన్ అన్న రూపసిద్ధి జరుగుతుంది. అపఠన్ అన్న రూపసిద్ధి జరుగుతుంది. ఇది సంయోగాంతస్య లోపః ప్రక్రియ. ఏంటది సింపుల్ గా టూకిగా చెప్పుకోవాలి అంటే పదములో సంయోగం ఉంటే పదం యొక్క అంతములో అక్కడ అంతం అని వాడారు అందుకనే పదం యొక్క అంతంలో సంయోగం ఉంటే ఆ సంయోగంలోని చివరి వర్ణము లోపిస్తుంది. నిమిత్తం ఏమి చెప్పల. పరంలో అది ఉండాలి ఇది ఉంటేనే లోపిస్తుంది అని ఏం చెప్పలేదు. ఆ రెండు అలా ఉన్నాయి. వెంటనే చివరి వర్ణము తీసివేయబడాలి అని చెప్పేదే సంయోగాంతస్య లోపః. అందరూ ఒక 5 టైమ్స్ అనండి. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపః. సంయోగాంతస్య లోపః. అందరూ సంయోగాంతస్య లోపః అయిపోయింది కదా. సంయోగాంతస్య లోపః. అంతే నోట్ చేసుకోండి. ఈ సంయోగాంతస్య లోపః ఏం చెప్తుందో మీకు అర్థమైన భాషలో నోట్ చేసుకోండి. పదం యొక్క చివరిలో సంయుక్తాక్షరం ఉండి సంయోగం ఉండి ఆ సంయోగంలో ఉన్నటువంటి చివరి వర్ణము లోపిస్తుంది. అంతే.
సూర్యకాంతం గారు వచ్చారా? ఆ మేడం అర్థమైందా మేడం? అర్థమైంది. ఇంతే చెప్తుంది. సంయోగంలో ఉన్న ఆఖరి అక్షరం లోపిస్తుంది. లోపిస్తుంది. ఎక్కడ ఉన్న ఆ సంయోగం ఎక్కడ ఉండాలి? పదంలో ఉండాలి. పదంలో ఉన్న సంయోగం. పదంలో ఆ సంయోగం ఎక్కడ ఉండాలి? పద అంతంలో ఉన్న సంయోగం. అలాంటి విషయాలు ఇంపార్టెంట్. సరే, క్లియర్ కదా? ఈ సూత్రం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ధాతువులు గాని ప్రత్యయాలు గాని ప్రాతిపదికలు గాని కావవి ఆ పదం పూర్తి పదం అయిన తర్వాత. కరెక్ట్, పూర్తి పదం అయిన తర్వాత. ఓకేనా? అందుకనే పదస్య అన్న అధికారంలో నడుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా పదస్య అన్న అధికారం అన్నమాట. సో ఏది చెప్పుకున్నా దీని అర్థం ఏంటి అంటే పదము గురించే మాట్లాడుతున్నారనమాట పాణిని గారు. అది అధికార సూత్రం కింద నడుస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో పదస్య అని పెట్టాలి. ఎప్పుడన్నా సరే మనకు ఉండేదే మొత్తం సంస్కృతంలో పదము అపదం. ఆ రెండు ముక్కలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిసారి కూడా. ఇది పదంలో జరుగుతుందా, ఇది అపదంలో జరుగుతుందా, ఇది పదం అంతంలో జరుగుతోందా, పదం ఆదిలో జరుగుతోందా, ఇవే ఈ 4 అంశాలే ఉంటాయి ఎప్పుడు. ఓకే, తర్వాత వీటికి ఈ సకారముకి ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయి, సకారానికి ఎక్కడెక్కడ మార్పులు జరుగుతాయి అంటే ఆ మార్పులు కూడా ఏంటి, ఇక్కడ లోపం ఎక్కడెక్కడ లోపం జరుగుతుందో ఆ సూత్రాలంతా ఒక సెట్. ఇవి ఆ సూత్రాలు 8-2-25 నుంచి కూడా 8-2-28 ఇక్కడ సకారం యొక్క లోపం గురించి చెప్పబడింది. ఏ ఏ సందర్భాల్లో ఈ సకారం లోపిస్తుంది అని చెప్పే సూత్రాలు ఇవే. అందులో రాత్సస్య అనండి. రాత్సస్య మేడం మొదటి సూత్రానికి నెంబర్, మూడో సూత్రానికి నెంబర్ ఒకటే ఉంది. అవును, నేను అదే అనుకున్నాను. జలం జలి టైపో కాపీ పేస్ట్ చేసినప్పుడు టైపింగ్ తప్పు చేసి ఉంటాను మేడం. ఓకేనా? ఓకే, నేను ఒకసారి అయితే ఆ సూత్ర సంఖ్య ఎవరైనా చూస్తారా? రాత్సస్య ఎక్కడుందో దీనికంటే నెక్స్ట్ సూత్రమే. ఇప్పుడు మనం ఇది సంయోగాంతస్య లోప ఏ నెంబర్ పెట్టుకున్నాము, దాని పక్క నంబరే. ఇది ఆ క్రమంలో తెచ్చేసేయండి కదా. అయితే 24, 25, 26, 27, 28, 29 అలా చూసుకోండి. ఓకేనా? సో రాత్ సస్య మనకు తెలుసు. రాత్ పంచమి కనబడుతోంది అక్కడ. సస్య అంటే మాట్లాడేదే సకారం గురించి. ఈ సస్య అన్న అధికారం నడుస్తుంది ఇంక ఇప్పటి నుంచి. సకారం గురించి చెప్తూ ఉంటారు. ఈ రాత్ సస్యలో ఉన్న సస్యం తీసుకొని మొత్తము ఈ భాగాన్నంతా నడుపుతారు. సో మొదటిసారి మనకి సస్య అన్న ప్రస్తావన మనకి రాత్ సస్య అన్న సూత్రంలో మనకి జరిగింది. సో రాత్ సస్యలో ఏముందో చూద్దాము. ముందు ఇవన్నీ కూడా సకారం యొక్క లోపం గురించి మాట్లాడుకుందాం. వీటిలన్నిట్లో కూడా సకారం లోపిస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. మరి కింద ఈ లాస్ట్ సూత్రంలో మటుకు స్కోహో అని. స్కోహో అంటేనే మనకు ఏమర్థమైపోతుంది, సకారము కకారము రెండిటి గురించి మాట్లాడు. ఈ సూత్రంతో తదనంతరం సూత్రంలో కకారాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు పాణిని గారు. ఇంకా సకారం గురించి వదిలేశారు. అయిపోయింది. నేను సకారం గురించి చెప్పాల్సినవన్నీ నేను ఈ సూత్రాల్లో చెప్పేశాను. సకారం యొక్క లోపం గురించి చెప్పవలసినవన్నీ చెప్పేశాను. ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ సూత్రంలో స్కో సంయోగాద్యురంతేచాలో ఏం చేశారు, సకారము కకారం కూడా లోపిస్తాయి అని చెప్పారు. నెక్స్ట్ సూత్రంలో మీకు సకారాన్ని ఆపేసి ఇంకా కకారం గురించి చెప్పడం మొదలుపెట్టారు. అది వారి స్టైల్. నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇంట్రొడ్యూస్ చేసి చెప్పవలసిందంతా చెప్పేసి ఆ చెప్పిన దాని హరికథ అయిపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్ దాని కంటిన్యూటీ తీసుకుంటారు. ఈ కంటిన్యూటీ వల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా తెలుస్తుంది. సో ఇది సకారం యొక్క లోపం జరిగే సూత్రాలు. మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, సంయోగాంతస్య
లోపః అని జరుగుతుంది. సంయోగాంత్యస్య లోపః అని జరుగుతుంది. అప్పుడు మరి సంయోగం ఉంటే గనక ఖచ్చితంగా చివరి వర్ణం లోపిస్తుంది అని చెప్పుకున్నాం. ఈ సూత్రం ఏం చేస్తుందంటే అలా ఆ సంయోగంలో కనీసం 2 వర్ణాలు ఉండాలి అని. 2 గాక దానికంటే అధికమన్నా ఉండని, నో ప్రాబ్లం. కానీ దానికి చివరి 2 వర్ణాల్లో లాస్ట్ బట్ వంది రేఫ అయితే, రేఫ తర్వాత ఏ వర్ణం ఉన్నా సరే అది లోపించదు. కేవలం సకారమైతేనే లోపిస్తుంది. మనం ఏం చెప్పుకున్నాము? సంయోగం అంటే కనీసం 2 వర్ణాలు ఉండాలి, లేదా 5 వర్ణాలు ఉంటాయి. పోనీ లాస్ట్ రెండిట్లో చివరిది ఏమన్నా వర్ణం అవునండి, దానికంటే ముందు అంటే ఉపధాలో ఉన్న వర్ణము, దానికంటే ముందు ఉన్న వర్ణము రేఫ అయి ఉండాలి. ఆ రేఫ వెనకాల సకారం ఉంటే, రేఫ తరువాత రాత్ అంటే ఏమిటి? మనకి పంచమి ఏం చెప్తుంది? పంచమి ఏం చెప్తుంది? దాని యొక్క దానికి పరంగా పరరూపంలో దాని యొక్క పరవర్ణంలో అని. సో ఇక్కడ కూడా రాత్ అని అందుకునే వాడారు. రేఫకి పక్కన ఉన్న సకారం ఒక్కటే లోపిస్తుంది, ఇంకా ఏ వర్ణము లోపించదు. ఫస్ట్ సూత్రంలో ఏం చెప్పుకున్నాము? మొత్తం సంయోగం ఉంటే చివరిలో పదం యొక్క చివరిలో లాస్ట్ అక్షరం లోపించేస్తుంది అని చెప్పేశారు. అది ఉత్సర్గ సూత్రం, జనరల్ సూత్రం. నెక్స్ట్ అపమాన సూత్రానికి వచ్చి ఏం చెప్పారు? మీరు కనికరించండి, పూర్వవర్ణం రేఫ అయితే ఉత్తి సకారాన్ని తీయండి, మిగిలిన ఏ హల్లుని ముట్టుకోవద్దు అని చెప్పే సూత్రమే రాత్సస్య. రాత్సస్య అందరూ 5 టైమ్స్ అనండి. రాత్సస్య, రాత్సస్య, రాతస్య రాత్సస్య, రాతస్య సస్య సస్య, రాత్సస్య రాత్సస్య, రాత్సస్య రాత్సస్య. ఓకే, సంయోగాంతస్య లోపః రాత్సస్య, సంయోగాంతస్య లోపః రాత్సస్య, రాత్సస్య రాత్సస్య, రాత్సస్య. ఓకే, సో సంయోగాంతస్య లోపహలో పదం యొక్క చివరిలో ఉన్న సంయోగంలో లాస్ట్ వర్ణము లోపిస్తుంది. రాత్సస్య ఏం చేస్తుంది? దాన్ని కొంచెం కనికరించి రేఫ తరగాతర ఏమన్నా చివరి వర్ణం ఉంటే, రేప తర్వాత ఆ వర్ణం ఉంటే చివరిలో, అప్పుడు దానిలో కేవలం సకారం అయితేనే మీరు తీయండి, ఇంకా వేటిని మీరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పే సూత్రమే రాత్సస్య. ఇది మనకి ప్రస్ఫుటంగా ఎక్కడ కనబడుతుందంటే పితృ శబ్దం యొక్క మనము పంచమి ఏకవచనం చేస్తున్నప్పుడు పితుహు అని వచ్చినప్పుడు మనకి దీని యొక్క ప్రయోగం తెలుస్తుంది. పితుర్ అనుండి మనము సుప్రత్యయం పెడతాం. అంటే అది ఎందుకు వస్తుంది? ఆ సకారము ఆ పంచమి విభక్తి యొక్క ఏకవచనం ఏంటి సుప్రత్యయంలో? ఎవరు చెప్తారు? పంచమి ఏకవచనం. గసి సో దాని యొక్క ఇత్సన్యకం చేస్తే మనకి అది మిగులుతుంది. అప్పుడు మనకి పితు తర్వాత రేఫ సకారము ఉంది. సో ఎప్పుడైతే రేఫ తర్వాత సకారం వస్తుందో వెంటనే ఆ సకారము ఈ రాత్సస్య అన్న సూత్రంతో తీసివేయబడుతుంది. ఈ రాత్సస్య అన్న సూత్రంతో ఆ సకారాన్ని తీసేస్తే మనకి మళ్ళీ పితుర్ మిగులుతుంది. రేఫను విసర్గ చేసే సూత్రం ఏంటి? సూత్రం నిన్న చెప్పుకున్నాం మనము, ఏం పర్వాలేదు, కంగారు పడదు. పరవసానయోర్ విసర్జనీయ.
అదొక్కటే సూత్రం చేస్తుంది విసర్గని. రేఫను విసర్గ చేసే సూత్రం అదొక్కటే. హరవసానయోర్ విసర్జనీయ. ఇక్కడ అవసానం ఉంది. పిత్తూరు తర్వాత ఏమి మనం పెట్టుకోలేదు, వర్ణాలు ఏమి లేవు. కాబట్టి అప్పుడు ఖర్ అవసానయోర్ విసర్జనీయ ప్రకారం ఇక్కడ అవసానం ఉంది కాబట్టి పరంలో పితుహు అంటే రేఫకు విసర్గ ఆదేశం. ఇది రాత్సస్య సూత్రం చెప్పే విషయం. పదము ఎందుకంటే సుప్తిగంధం పదం, సుప్పు చేర్చాము అంటే వెంటనే అది పదం. పదం అయిపోయింది అంతే. ఫస్ట్ స్టెప్ లోనే పదం అయిపోయింది. ఎప్పుడైతే సుప్పు ప్రత్యయం చేర్చామో ఇంకా ప్రాసెస్ అంగకార్యం అవ్వక్కర్లేదు, ఆటోమేటిక్ గా దానికి పద సంజ్ఞ వచ్చేస్తుంది. ఆ తర్వాత లోపలవన్నీ ఏంటి, అవి అంతర్గతంగా జరిగే క్రియలు. ఇది రాత్సస్య చెప్పే సూత్రం. మళ్ళీ ఇంకో సూత్రం వస్తుంది. ఇది కూడా సకారానికే స్పాట్ పెడుతుంది. మనం చెప్పుకున్నాం కదా, సకారము ఎక్కడెక్కడ లోపిస్తుంది. మొదటి 2 కండిషన్స్ లో మనకి ఏముంది, సకారము లోపించింది. ఫస్ట్ దాంట్లో ఏంటి, చివర్లో ఏ వర్ణం ఉన్నా లోపించవచ్చు సంయోగంలో అని. సెకండ్ దాంట్లో ఏమైంది, సకారం మీద ఫోకస్ పడింది. ఆ సకారమే లోపించాలి, ఇంకా ఏ వర్ణము లోపించక్కర్లేదు. ఎటొచ్చి కండిషన్ అంటే ముందు వర్ణము రేఫ అయి ఉండాలి. ఆ సూత్రం అందుకనే రాత్సస్య అదే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధి చ. మనకు తెలుసు ధి అనేది సప్తమి విభక్తిలో ఉంది. ధి అనేది సప్తమి విభక్తిలో ఉందంటే ధకారము పరములో ఉంటే, సకారమునకు ధకారము పరములో ఉంటే. కానీ ఆ ధకారము దేనిదై ఉండాలి, ప్రత్యయంది ఉండాలి. మనము తింగులు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, తిప్తస్తి సిప్తస్తా మిప్పస్ మస్ తా థాం ఝా థాస్ ఆథాం ధ్వం. మధ్యమ పురుష బహువచనం ధ్వం, ప్రత్యయం వచ్చింది. దాని యొక్క మొదటి వర్ణం ఏమిటి, ధకారం. ఆ ధకారం. సో అలాంటి ప్రత్యయాలు ఏవైతే ప్రత్యయాలు ఈ సూత్రము పదస్యకే వర్తిస్తుంది. కానీ ఆ ధకారము పరములో ఉన్నటువంటి ధకారము ప్రత్యయానికి సంబంధించినదై ఉంటాయి. ధకారాదౌ ప్రత్యయ, అల్ విధౌ అనల్ విధౌ అనే 2 ప్రక్రియలు ఉంటాయి. నోట్ చేసుకోండి, అల్ విధౌ అనల్ విధౌ. ఫస్ట్ టైం విన్నారు మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. అల్ విధౌ అంటే ఏమిటి, అనల్ విధౌ అంటే ఏమిటి. వాంతో ఇ ప్రత్యయే ధాతోస్తన్నిమిత్తస్యైవ అని ఇలాంటి సూత్రాలు మనం చదివాం. ఇక్కడ కూడా అలాంటిదే. ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రత్యయము ధకారంతో మొదలై ఉండాలి అన్న. ధకారంతో మొదలై అల్ విధౌ అంటే ఈ పర్టికులర్ వర్ణంతో మొదలవ్వాలి ఆ ప్రత్యయము, లేదా పరంలో ఉండే నిమిత్తము ఈ వర్ణం అంటే వర్ణం యొక్క ఆధారం మీద ఉంటే దాన్ని అల్ విధౌ అంట. వర్ణంతో సంబంధం లేకుండా ఏ ప్రత్యయం పక్కన ఉండొచ్చు అంటే దాన్ని అనల్ విధౌ అంట. ఈ ధకారమే ఉండాలి, అప్పుడే ఈ సూత్రం పనిచేస్తుంది. అంటే అప్పుడు దాన్ని అల్ విధి అంట. అల్ ఆధారంగా జరగబోయే విధి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ధకారం పక్కన ధకారం ఉంటే ఆ సకారం ఏంటన్నా పదస్య సకారమా, పదాంత సకారమా కాదు. ఎప్పుడైతే ధ్వం ప్రత్యయం యాడ్ అయిందో అప్పుడే అది క్రియాపదం అవుతుంది. అటువంటి ధకారానికి సకారము పూర్వంలో ఉంటే ఆ సకారము లోపిస్తుంది అని చెప్పే సూత్రమే ఈ ధి చ. మన సూత్రం కంటిన్యూషన్ చూడండి, రాత్సస్య అన్నాడు. రాత్సస్యలో సకారం లోపిస్తుంది. రేఫ
తర్వాత సకారం ఉంటే, రేఫ తర్వాత సకారం ఉంటే అది లోపిస్తుంది. పరంలో ధకారం ఉంటే కూడా అని ఇక్కడ ధీచా చెప్తా. ధీచా ఏం చెప్తోంది? సకారానికి పరంలో ధకారం ఉంటే అప్పుడు కూడా సకారం లోపిస్తుంది. కానీ ఆ ధకారము ప్రత్యయంది అయి ఉండాలి. ప్రత్యయం యొక్క ధకారము, అది కూడా అది ఆ ప్రత్యయం ధకారం తోటి స్టార్ట్ అయి ఉండాలి, ఆదిలో ఉండాలి. మనకి తింగుల్లో ధ్వం మధ్యమ పురుష బహువచనంలో ఈ రూపాలు కనబడుతూ ఉంటాయి, దీని యొక్క ప్రభావం. సో లూయింగ్ ఛేదనే అన్న ధాతు ఉంది. ఆ ధాతువులో చూడండి దాని ప్రభావం ఎక్కడుందో. సో ఎప్పుడైతే మనకి ఒక ధాతువుకి తింగ్ చేరిందో వెంటనే అది పదం అయిపోయింది. ఆ పదం అయిన తర్వాత మనకి వచ్చిన సూత్రాలన్నీ అప్లై చేసుకుంటూ ఫైనల్ గా అంగకార్యంలోకి వచ్చేస్తున్నాం. సార్వధాతుక ఆర్ధధాతుక యోహో, అప్పుడు ఇగంత అంగానికి గుణం ఆదేశం అగును అవన్నీ చెప్పుకున్నాము. అక్కడి నుంచి మనకి లూ కాస్త లో అయింది. గుణ సంజ్ఞకాలు 3 వర్ణాలే అని మనకు తెలుసు. సో సార్వధాతుక ఆర్ధధాతుక యోహ ప్రకారము లూ కాస్త లో అయింది. ఈ లో కాస్త ఏమైంది? అఫ్ కోర్స్ ఇక్కడ ఈడాగం అన్ని అవుతాయి. సో ఏచో యవా యావహ అన్న దాంతో మనకి లవ్ అనేది అయింది. ఓకే, లవ్ అనేది అయింది. ఆ ముందు ఏచో యవా యావహ అని ఎక్కడైతే ఉందో దాని దగ్గర చూడండి సకా, అదొక ఆగమం లేండి. సో లుంగ్లో ఆగమం వస్తూ ఉంటుంది. ఆ సకారం వచ్చినప్పుడు కింద లైన్ లో చూడండి ఆ సకారం మొత్తం పోయింది. పైన లైన్ లో మధ్య లైన్ లో ఇస్ అనేది వచ్చింది. ఓకేనా, సకారం ఉంది. తర్వాత లైన్ లో ఏమైపోయింది? ధీచా ప్రభావంతో ఆ సకారం లోపించింది. ఎందుకు? ఆ సకారము పక్కన ధకారం ఉంది. ఆ ధకారం యొక్క ప్రభావంతో ఆ సకారము లోపించి అలవిధ్వం అన్న మనకి మధ్యమ పురుష యొక్క మనకి బహువచనము లుంగ్ యొక్క బహువచన రూపం ఏర్పడింది. డెప్త్ లోకి వద్దు, అసలు ఏ సూత్రం ఎక్కడ ఎందుకు ప్రవర్తిస్తుంది అనే ఓన్లీ అవగాహన. సో ధీచ అనేది ఇటువంటి సందర్భంలో సకారం కనబడితే ఆ సకారాన్ని తీసేస్తుంది. ఇక్కడ ఇంకా సంయోగం గురించి మాట్లాడలేదు. రాత్సస్య వరకే సంయోగం గురించి వర్ణన, రాత్సస్య వరకే సంయోగం గురించి. రాత్సస్యలో ఫస్ట్ టైం సకారంకి సకారం స్థానంలో అన్న మాట సూత్రంలో ఫస్ట్ టైం వినబడింది, సకారం యొక్క స్థానములో అని. సో రాత్సస్యలో ఏమైంది? సకారం యొక్క లోపం జరిగింది. ఆ సస్య 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 అనేది అనువృత్తి జరుపుకుంటూ వస్తుంది. ఈ ధీచ అన్న దానికి కూడా ఆ సస్య అనేది అనువృత్తి జరిగింది. సో ఈ ధీచ ఏం చేస్తుంది? సకారం లోపిస్తుంది, ధకారంతో మొదలయ్యే ప్రత్యయము పరములో ఉంటే అని ధీచ అనే సూత్రం చెప్తుంది. సో సంయోగాంత, అందరూ రిపీట్ చేయండి మళ్ళీ. ఇప్పటివరకు చెప్పుకున్న 3 సూత్రాలు. సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః, సంయోగాంతస్య లోపః, రెండో సూత్రము, సంయోగాంతస్య లోపః, రెండో సూత్రం రాత్సస్య, వెరీ గుడ్, 2 సార్లు. రాత్సస్య. ఇప్పుడు మూడో సూత్రం ఏం చెప్పుకుంటున్నాము? ధీచ. ధీచ. అంతే, ధకారం పరమైతే సకారం లోపిస్తుంది. పదస్య, పదస్య. ఇదే ఇంకొక ఉదాహరణ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అందులో మన అష్టాధ్యాయి.com లో మీరు చూసుకోండి. ఓకేనా, ఇక్కడ కూడా సకారం ఆదేశం అవుతుంది. సకారం ఆదేశం అయ్యాక అది ఏమవుతుంది? ధీచ అన్న దాంతో దాని కారణంగా దానికి పరంలో ఆ సకారానికి ధకారం పరం అయ్యేసరికి ఆ సకారం లోపించి మనకి కంధ్వే
అన్న లుంగ్ లకార రూపం మనకి సిద్ధిస్తుంది. ఇది ధీచ సూత్రం యొక్క ప్రవర్తన. నెక్స్ట్ ఏమొస్తుంది? ఝలో ఝలి. సో సస్య సకారమునకు సకార స్థానములో అనేది మనకి అనువృత్తి జరుగుతూ వస్తాం. సో మనకి ఉద్దేశ్యం ఏంటో తెలిసిపోయింది, స్థాని ఏమిటో తెలిసిపోయింది. ఇప్పుడు ఝలహ ఝలి, ఝలో ఝలి మనము పదచ్ఛేదం చేస్తే ఝలహ ఝలి. ఝలహ అంటే జల్లులకు పంచమిలో ఉంది, జల్లులకు పంచమిలో ఉంది. సో జల్వర్ణాలు ఉండాలి, దాని తర్వాత సకారం ఉండాలి. మనకు తెలుసు కదా, తస్మాదిత్యుత్తరస్య అని చెప్తుంది పంచమి. సూత్రంలో పంచమి ఎటువైపు చూపెడుతుంది? దాని యొక్క పరవర్ణం వైపు చూపెడుతూ ఉంటుంది. సో అందుకని ఏంటి, జల్లు తర్వాత సకారం ఉంటే, మరి ఝలి అన్నాడు అంటే ఏమిటి? జల్లులు పరమైతే. సో ఆ సకారం ఎలా ఉండాలి? రెండు జల్లుల మధ్యలో నలిగిపోయి ఉండాలి. అదే చెప్తుంది ఝలో ఝలి. ఝలో ఝలి. ఈ ఝలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా సూత్రాలు వస్తాయి ఇప్పుడు, అందుకని నేను మీకు ఇది ఇంట్రడ్యూస్ చేశాను. జల్ వర్ణాలు పరంలో ఉంటే చాలా సూత్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఝల్ అనేది మన అధ్యయనంలోకి ఎలా ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే, ఫస్ట్ టైము ఈ ఝల్లి అనేది ఈ సూత్రం నుంచి వచ్చింది, ఝలహ ఝలి. సో ఈ ఝలహ ఝలి ఏం చేస్తోంది? సకారం లోపిస్తుంది. ఎప్పుడు? జల్లు తర్వాత సకారం ఉండాలి, దానికి పరంగా మళ్ళీ జల్ వర్ణాలు ఉంటే అటువంటి సకారం లోపిస్తుంది. ఇది కూడా ఎక్కడుండాలి? పదానికే. మనం చెప్తున్నాం పదస్య పదస్య, పదంకి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాము, ఇంకా అపదం జోలికే వెళ్ళలేదు. ఉదాహరణకి దీని యొక్క ధాతు అది. సో భిదిర్ విదరణే అన్న సూత్రం ఉంది, అన్న ధాతు ఉంది. ఆ భిదిర్ విదరణే అన్న ధాతుకి మనం అంటే భేద అన్న ఇది చూస్తాం కదా, భేద అంటే మనకు తెలుసు కదా, ఆ వర్డ్ పుట్టించిన ధాతువు ఇది అన్నమాట, భిదిర్ విదరణే. ఓకే, దీనికి ఆ సూత్రాలు పైన రెండు సూత్రాలు మీకు పరిచయం లేదు, నేను కన్ఫ్యూజ్ చేయను. తర్వాత ఏంటి, దీని యొక్క లంగ్ లకారాన్ని సృష్టిస్తుంది. లుంగ్ లంగ్ లుంగ్ ష్వడుదాత్త అన్న సూత్రంతోటే ఆ అకారం యాడ్ చేయబడుతుంది. చెప్పాను ఇందాకే, లంగ్ లకారము, లుంగ్ లకారము, లృంగ్ లకారము, ఈ మూడిటికి కూడా ముందు అకారం ఉంటుంది. మీరు ధాతు పాఠంలో చూస్తే మీరు గమనించండి, ఈ మూడు భూతకాలంతో కనెక్ట్ అయి ఉన్నవి. వాటికి ఖచ్చితంగా ఆ అనే అక్షరం వస్తుంది. ఎప్పుడు? ఆ ధాతువు హల్లుతో మొదలైన ధాతువు అయితే. భిద్ అనేది హల్లుతో మొదలైన ధాతువు. అచ్చుతోటి మొదలైన ధాతువు అయితే, అజాది ధాతువు అయితే ఆటశ్చ అన్న సూత్రం వస్తుంది. అది కూడా ఆకారాన్ని పెడుతుంది, అది ఆకారాన్ని పెడుతుంది. ఇదేమో హ్రస్వాకారాన్ని పెడుతుంది. భూతకాలంగా సంబంధించిన మూడు లకారాలకి అంటే ఏమిటి? లుంగ్ లంగ్ లుంగ్ లృంగ్, ఈ మూడు లకారాలకి కూడా అకారంని యాడ్ చేసే సూత్రం ఈ సూత్రం. ఎటొచ్చి ఆ ధాతువులు ఏమై ఉండాలి? హలాది ధాతువులై ఉండాలి. హల్లులు ఆదిలో ఉంటే అటువంటి ధాతువులకి అకారం యొక్క ఆగమము అట్ ఆగమం అవుతుంది. ఆద్యంతం టక్కితం మనకు తెలుసు, ఆద్యంతం టక్కితం వల్ల అది ఆదిలో ఉంటుంది. టకారము ఇత్సంజ్ఞకం అవుతోంది కాబట్టి అది ఆద్యంతం టక్కితం అన్న సూత్రం ప్రకారము అది ఆదిలో ఉంటుంది. అట్టు వచ్చింది, టకారం లోపించింది. ఇప్పుడు చూడండి ఏమైంది? అట్, భిద్, తర్వాత సకారము, తర్వాత తకారము ఉండాలి. ఆ సకారం ఎలా వచ్చిందో పైన సూత్రం నుంచి మీకు తెలుస్తుంది, మనకు చదవలేదు కాబట్టి దాన్ని వదిలే. ఇక్కడ చూడండి, సకారం పక్కన తకారం ఉంది 3వ లైన్లో.
ఝలో ఝలి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? దకారం భిద్దులో ఉన్న దకారం కూడా ఝల్లే. సకారం తర్వాత ఉన్న తకారం కూడా ఝల్లే. సో సకారానికి ఇరువైపులా ఉన్నవి రెండు ఝల్లులే. రెండు ఝల్లుల మధ్యలో సకారం నలిగిపోతే అప్పుడు అది ఝలో ఝలి అన్న సూత్రంతోటి తీసివేయబడుతుంది. దానివల్ల ఝలో ఝలి దగ్గర మీకు ఆ సకారం లోపించి కనబడుతుంది. సో అభిత్త అన్న రూపసిద్ధిలో ఈ ఝలో ఝలి యొక్క సూత్రం ప్రవర్తిస్తుంది. సో ఝలో ఝలి ఏం చేస్తుంది? ఝల్లుకి పరంగా సకారం ఉండి ఆ సకారానికి పరంలో మళ్ళీ ఝల్ వర్ణాలు ఉంటే అటువంటి సకారము లోపిస్తుంది అని చెప్పే సూత్రమే ఝలో ఝలి. సో ఫస్ట్ నుంచి ఏం చెప్పుకున్నాం మనము? సంయోగాంతస్య లోపః. అందరూ మ్యూట్ లో ఉండి చెప్పండి. సంయోగాంతస్య లోపః. రెండవ సూత్రం రాత్సస్య. మూడవ సూత్రం ఎవరు చెప్తారు? దీచ. వెరీ గుడ్. ఇప్పుడు నాలుగో సూత్రం ఏంటి? ఝలి. అంతే. మనము డెప్త్ లోకి వెళ్ళి బుర్రగొట్టుకోవద్దు. ఇప్పుడు వద్దు. అసలు ఏ సూత్రం ఏం చెప్తుంది అంతవరకే చూసుకుంటున్నాం. సో ఇక్కడ సకారం లోపం జరుగుతుంది. ఇంకొక చోటు కూడా సకారము పాపము తీసివేయబడుతుంది. ఎక్కడ? హ్రస్వాదంగా. మనకి అంగం అంటే తెలుసు. అంగకార్యం చేస్తున్నప్పుడు మనకి అంగాలంటే తెలుసు. ధాతువులకి ప్రత్యయం జోడిస్తే ఆ ప్రత్యయానికి ముందున్న పూర్వ భాగాన్నంతా కూడా అంగం. ఒకవేళ ఆ అంగము హ్రస్వ అంగం అయిందనుకోండి, అంటే హ్రస్వ వర్ణంతో చివరిలో హ్రస్వ వర్ణంతో ఉందనుకోండి, అటువంటి దానికి కూడా సకారం లోపిస్తుంది. ఎప్పుడు? ఝల్ వర్ణాలు పరంలో ఉంటే. ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఝలి అనేది ఝలో ఝలి దగ్గర స్టార్ట్ అయింది స్టోరీ. ఆ ఝలి చాలా సుదీర్ఘ ప్రయాణం చేస్తుంది. అనువృత్తి చేసుకుంటూ వస్తాం మనం చాలా సూత్రాలకి. సో ఆల్రెడీ ఝలో ఝలి దగ్గర ఝల్లు పరమైతే అన్న విషయం మనకి ఇంట్రడ్యూస్ చేసేసారు పాణిని గారు. ఇంకా ఇప్పటి నుంచి ఏ సూత్రం అన్నా చెప్పినా సస్య గురించి చెప్తున్నారు. అలాగే పరంలో ఏముండాలి? ఝల్ వర్ణాలు ఉంటే. ఈ సూత్రం ఏం చెప్తోంది? హ్రస్వ అంగానికి, అంటే ఆ అంగంలో చివరి వర్ణము హ్రస్వం అయి ఉండాలి. దాని పక్కన సకారం ఉంది. ఆ సకారం దేంతో అయి ఉండాలి? దాని పరంలో ఝల్ పరమై ఉంటుంది. ఝలో ఝలి అన్న సూత్రం నుంచి అప్పతెచ్చుకున్నాం మనము. సో ఝల్ అనేది మర్చిపోకూడదు చివరిలో పెట్టడం. ఇటువంటి కండిషన్ ఉంటే కండిషన్ లో కూడా సకారం లోపిస్తుంది అని చెప్తున్నారు. అటువంటి సందర్భంలో కూడా సకారం లోపిస్తుంది. హరణే అన్న సూత్రం. ఓకే, దానికి కూడా మనం చేస్తున్నప్పుడు లుంగ్ లంగ్ లుంగ్ స్వడుదాత్త హ్రూ హకారం, అది హలాది ధాతువు. హల్లుతో మొదలైన ధాతువు. హ్రూలో హకారం మొదలు. దాని ఆనుపూర్వి చేస్తే ముందు హకారము, ఆ తర్వాత రుకారము పెడతాం మనం. సో హకారము ఆదిలో ఉంది. అటువంటి హలాది ధాతువులకి భూతకాలంలో వచ్చే ఆగమం ఏంటి? అట్ ఆగమం. ఆ అట్ ఆగమము ఆ అట్ ఎలా అకారం ఎలా వస్తుంది? ఈ భూతకాలం వాటికి అట్ అన్న ఆగమం వల్ల వస్తుంది. సో అకారం వచ్చింది. ఇక్కడ చూడండి, అట్ ఉంది, హ్రూ ఉంది, సకారం ఒక రీజన్ వల్ల వస్తుంది, పైన సూత్రం నుంచి వస్తుంది. తర్వాత తకారం వచ్చింది. ఓకే, లంగ్లాకారం, ఇది ఆత్మనేపది రూపం.
ఆ తకారాన్ని బట్టే మనం అది ఆత్మనేపది రూపం అని చెప్పగలం. వచ్చిందా? ఆ హ్రస్వ ఆకారము ఆ ఆ ఆ హకారం యొక్క చివర్లో హ్రస్వ ఉకారం ఉంది. కృ అది అంగము. ఎప్పుడైతే ప్రత్యయం వచ్చిందో అది అంగం అయిపోతుంది. ఆ అంగం ఎలా ఉంది? రుకారాంత అంగం ఉంది. హ్రస్వ రుకారం ఉంది దానికి. అంటే అది హ్రస్వ అంగము గల హ్రస్వ స్వరము గల అంగం. దానికి గనక సకారము పరమైతే ఆ సకారం పక్కన కర్మగాలి మళ్ళీ జల్లు వర్ణం ఉంటే ఆ సకారము దాని ఉనికిని కోల్పోతుంది. అది లోపిస్తుంది. అది చెప్పేదే హ్రస్వాదంగాత్. హ్రస్వాదంగాత్ పేరే చెప్తోంది. హ్రస్వ అంగానికి పంచమిలో ఉంది. సో దాని యొక్క పరములో ఉన్న సకారం లోపిస్తుంది. ఎప్పుడు? ఝలి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము ఆ ఝలిని? ఝలో ఝలి అన్న సూత్రం నుంచి. హ్రస్వాదంగాత్. హ్రస్వాదంగాత్. సో మళ్ళీ ఇప్పటివరకు చెప్పుకున్న సూత్రాలు చెప్పండి. సంయోగాంతస్య లోపః, రాత్సస్య దీచ, తర్వాత దీచ తర్వాత ఏం చెప్పుకున్నాం? జలో జలి జలో జలి హ్రస్వాత్ అంగాత్. హ్రస్వాతంగాత్. అంతేనా? ఫాస్ట్ అయిందా? అర్థమవుతోందండి? స్పీడ్ అయిందా? అర్థమవుతుందండి. అర్థమవుతుంది. స్పీడ్ అయిందా? ఎవరన్నా స్పీడ్ అయింది అంటే ఒకసారి రికార్డింగ్ వినండి. ఎందుకంటే ఈ రోజు నేను కంప్లీట్ చేసేయాలనుకున్నాను సకారం గురించి. ఆ తర్వాత ఇట్, ఈటి ఇవి ఆగమాలు. ఓకేనా? తకారం ఇత్సంజ్ఞకమయ్యే ఆగమాలు. అవి మనకి లోపల అంగకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు మనకి ధాతువుల నుంచి క్రియాపదాలు చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ ప్రక్రియలు ఉంటాయి. మనకు సుబంత ప్రకరణము చదవలేదు. మనము ఈ కృదంత ప్రకరణము చదవలేదు. సో ఎందుకు చదవలేదు అంటే సందులు వస్తేనే వాటి యొక్క లాజిక్ మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. దేన్ని మనము ఒక సెపరేట్ ఎంటిటీ కింద తీసుకోలేము. సరే, ఇక్కడ ఏం చెప్తుంది? ఇట ఈటి ఏం చెప్తుంది అంటే ఇకారానికి అదే ఇట్టనే ఆగమానికి ఈటనే ఆగమానికి మధ్యలో గనక సకారం ఉంటే అటువంటి సకారం కూడా లోపిస్తుంది అని చెప్. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ చూసుకుంటే ఇట్ అనేది ఆగమం అయింది. ఒక ఆగమం వచ్చింది. ఏంటి ఇట్ అనేది? ఏంటి? ఆర్ధధాతుక సేడువాలు. అదే ఈడాగమం అని మాట్లాడుతూ ఉంటామే, అది ఆర్ధధాతుకులకి ఈ ఇట్ అనేది ఆగమం అవుతుంది అని చెప్పుకున్నాం. ఊరికే మనకి తెలుసు అసలు. అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుందంటే అస్థి శిచోప్య అపృక్తే అన్న సూత్రంతో ఏమవుతుందంటే ఇంకొక ఈట్ అన్న ఆగమం వస్తుంది. ఇవి ఊరికే మీకు నాలెడ్జ్ కోసం అంతే. ఓకేనా? రెండు ఒక ఇట్ ఒక ఈట్, ఈ రెండు ఆగమాల మధ్యలో ఒకవేళ సకారము పొరపాటున ఇరికి ఉంటే ఆ సకారం కూడా ఇట ఈటి అన్న సూత్రంతో లోపిస్తుంది. ఇట ఈటి అన్న సూత్రంతో లోపిస్తుంది. అసేవీత్ అసేవీత్ అని మనకి లుంగ్ లకారంలో. అందుకనే అంగకార్యం చెప్పేటప్పుడు లుంగ్ లకారం లాస్ట్ లో డీల్ చేస్తారు. లిట్ లకారం అన్నా ఈజీ గాని లుంగ్ లకారం చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ సూత్రాలు ఉంటాయి లుంగ్ లకారం. సో ఇది మనకి ఇట ఈటి అన్న సూత్రం ఏం చెప్తుంది? ఇప్పటి వరకు మనం సకారం లోపం గురించే మాట్లాడుతున్నాం. ఇంకొక 2 minutes ఇస్తే లాస్ట్ సూత్రం చెప్పేస్తాను. స్కోహ సంయోగాద్యోరంతేచ. స్కోహ సంయోగాద్యోరంతేచ. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తుందంటే పదస్య దానికి చెప్తుంది, అపదస్య దానికి కూడా చెప్తుంది. పదాంతంలో సంయోగము గురించి చెప్తుంది.
ఓకేనా? పదాంతంలో సంయోగం ఉంటే దాని గురించి చెప్తుంది. సంయోగం తర్వాత జల్లు వర్ణాలు ఉంటాయి. మనం మొదలు పెట్టాం జలి స్టోరీ. జలో జలి నుంచి మొదలు పెట్టింది. ఇంకా ఆ జలి మనని వదలదు. ఎక్కడ చూసుకున్నా మనం జలి గురించి మాట్లాడాల్సిందే. జల్ వర్ణాలు పరమైతే, జల్ వర్ణాలు పరమైతే అని చెప్పుకోవాల్సింది. ఇక్కడ 2 సందర్భాలు చెప్పారు పాణిని గారు. స్కోహ సంయోగాద్యోరంతేచ అన్న సూత్రంలో 2 సందర్భాలు చెప్పారు. పదాంతంలో ఉన్న సంయోగం గురించి చెప్తున్నారు. అలాగే సంయోగం తర్వాత జల్ వర్ణాలుంటే, సంయోగం తర్వాత జల్లు వర్ణాలంటే ఉన్నాయి అంటే ఏమిటి? ఇది అపదం గురించి. అపదం గురించి చెప్తున్నారు. సో ఇదేమో పదస్య, ఇది అపదాంతస్య. వాటి రెండిటిలో కూడా ఏం మార్పు జరుగుతుంది? మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? స్కోహో అన్నారు. స్కోహో అంటే ఇప్పటి వరకు మనము సకారం యొక్క లోపమే అని అనుకున్నాం. ఇక్కడ దానికి తోడుగా కకారం కూడా వచ్చింది. ఇటువంటి సందర్భంలో సకారం ఉంటే సకారము లోపిస్తుంది, కకారం ఉంటే కకారం కూడా లోపిస్తుంది అని చెప్పే సూత్రమే స్కోహ సంయోగాద్యోరంతేచ. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ భృశ్చ అని ఉంది. భృశ్చ ఆ సకారం మనము దబ్ద రూపాలు చేసుకున్నప్పుడు అంటే తృతీయ ద్వివచనం చేసుకుంటే మనకి సెకండ్ లైన్ మొదలు పెట్టిందేమో భృజ్ ప్లస్ భ్యాం. మనకు తెలుసు భ్యాం అనేది 3 తృతీయ విభక్తి యొక్క ద్వివచనానికి యాడ్ చేసే ప్రత్యయము అని మనకు అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏమైంది? ఆ భృశ్చ ప్లస్ భ్యాం వచ్చినప్పుడు భృశ్చ ఇది పదం అయిపోయింది. ఎప్పుడైతే భ్యాం యాడ్ చేసామో ఫస్ట్ స్టెప్ లోనే దానికి పద సంజ్ఞ వచ్చేసింది. సింగులు యాడ్ చేసినా, సుప్పులు యాడ్ చేసినా పక్కన చేరిస్తే చాలు అవి వెంటనే వాటికి పద సంజ్ఞ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది పదం అయిపోయినట్టు. సో పదము యొక్క సంయోగంలో, ఓకే, సంయోగంలో సో జ అనేది సకార జకారాలు సంయోగమే. వాటి పక్కన భ్యాం ఉంది. భకారం అనేది జల్వర్ణం. భకారం అనేది జల్వర్ణం. ఇటువంటి సినారియోలో ఆ సకారము లోపిస్తుంది. స్కోహ సంయోగాద్యోరంతేచ. స్కోహ సంయోగాద్యోరంతేచ అన్న సూత్రం ఏం చెప్తుంది? ఇప్పుడు వాక్ శబ్దంలో వాక్ వాచ్ అవుతుంది కదా, అది వేరే, అది వేరే సూత్రము, అది వేరే సూత్రం. అది చోహు కుహు వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు సకారం లోపించేసింది. ఇక్కడ ఈ ప్రకరణం అంతా కూడా, ఈ సెగ్మెంట్ అంతా కూడా మనము సకారం లోపం గురించే మాట్లాడుకుంటాం. ఈ సూత్రంలో మటుకు సకారంతో పాటు కకారం కూడా వచ్చింది. ఒక్క 5 minutes అండి అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఉదాహరణ చూస్తే గనక ఏమవుతోంది? ఇక్కడ పదం యొక్క నేను సంయోగం పద సంజ్ఞ వచ్చింది. ఇక్కడ చూడండి, స్కోహ సంయోగాద్యోరంతేచ అపదాంతంలో ఉన్న సకారం. సో అపదంలో ఉన్న సకారము మజ్జ, దీనికి త ప్రత్యయం చేర్చాం మనం. త ప్రత్యయం చేరిస్తే ప్రాతిపదికే అవుతుంది. త ప్రత్యయం అనేది కృదంతం, మనందరికీ తెలుసు. సింగులు సుప్పులు చేరిస్తేనే పదాలు అవుతాయి. ఇక్కడ ఏంటి? త ప్రత్యయం చేర్చాం. త ప్రత్యయం చేరిస్తే ఏమైంది? ఇది ప్రాతిపదికనిస్తుంది. సో ఆ ప్రాతిపదిక యొక్క నిర్మాణంలో జరిగే ప్రక్రియ మజ్జ అన్న ధాతువు ఉంది. ఈ మజ్జ ధాతువు ఏమవుతుంది? అది రావడం సకారంతో ఉంటుంది. అది ఏమవుతుంది? మజ్జ అయిపోతుంది. ఎందుకు? ఈ స్కోహ సంయోగాద్యోరంతేచ. తకారమేమో జల్ వర్ణము,
తకారమేమో జల్ వర్ణము, త ప్రత్యయం పెట్టాము, త ప్రత్యయంలో కకారం లోపించింది. దశక్వ తద్ధితే అన్న సూత్రము, తర్వాత తస్య లోపహతట్ లోపించేసింది, తా ఒకటే మిగిలిపోయింది. ఈ తా అనేది జల్ వర్ణము. ఎప్పుడైతే ఈ తా వచ్చిందో, జల్ వర్ణం వచ్చిందో, వెంటనే ఆ సంయోగంలో ఉన్న సకారము లోపిస్తుంది. ఇది అపదంలో. ఇందాక చెప్పుకుందేమో పదంలో. పదం యొక్క నేను అంతా అంతా అని పెట్టాను కానీ అది తప్పు. పదస్య అపదస్య. ఓకేనా? ఇక్కడ ప్రస్తుతానికి చూసుకోండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ కకారం లోపించేది. కకారం లోపించేది చూద్దాం. ఇక్కడ తక్ష, క్ష అనేది ఎన్ని వర్ణాలు? కకార మూర్ధన్య షకారాలతో ఏర్పడే సంయోగమే క్ష అన్న వర్ణం. ఇదేమవుతుంది? సేమ్ స్టోరీ. తృతీయ ద్వివచనం పెట్టాం మనం. పెట్టంగానే ఏమవుతుంది? అందుకనే తృతీయకి, చతుర్థికి, పంచమికి ఇదే స్టోరీ నడుస్తుంది. ఎందుకు అంటే అంతే, అది సంయుక్త అక్షరం, సంయోగం. ఆ సంయోగంలో ఏముంది? ముందు కకారం, తర్వాత షకారం, తర్వాత భ్యాం ఉంది. భకారం అనేది ఇది జల్వర్ణం. ఎప్పుడైతే ఇలా సంయోగంలో దానికి పరంలో జల్లు వర్ణం ఉంటే అప్పుడు అది లోపిస్తుంది. అది లోపిస్తుంది. ఇక్కడ భ్యాం అనేది సుప్పు. ఎప్పుడైతే సుప్పు చేరిందో అది పదం అయిపోతుంది. సో పదస్య, పదాంత అని చెప్పాను కదా, పదస్య అని గమనించుకున్నది నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ కకారం లోపించి తష్ అనేది మిగిలింది. కకారం తీసివేయబడింది. స్కోహ సంయోగాద్యోరంతేచ, స్కోహ సంయోగాద్యోరంతేచ అన్న సూత్రంతో ఇక్కడ పదంకి చూసుకున్నాము, అపదంకి చూసుకుందాము. అపదంకి ఓకేనా? ఇది కూడా పదానిదే ఇచ్చినట్టు, పదందే ఇచ్చారు ఇక్కడ కూడా. ఇక్కడ త ప్రత్యయం రావాలి. మరి ఎందుకో ఇది నేను అపదం లాగా ఉంది, ఇది పదం లాగానే ఉంది. ఎందుకంటే నేను టైటిల్ తప్పు కొట్టుంటాను. ఇది పదమే. ఎందుకంటే కర్తరి ఎప్పుడైతే తింగ్ చేర్చామో అది పదమే అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, చక్ష ప్లస్ తే, చక్ష ప్లస్ తే, చక్ష ప్లస్ తే ఏమైపోయింది? అక్కడ నెక్స్ట్ లైన్ లో చష్యే మిగిలింది. ఆ కకారం లోపించింది. ఎందుకు? పక్కన ఉన్న తకారము జల్వర్ణం. మనం చెప్పుకున్నాం. ఇంకా జల్వర్ణము ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. జలో జలి దగ్గర నుంచి మొదలైన స్టోరీ జల్లు చాలా చోట్లకు వెళ్తూ ఉంటుంది. సో జల్లు వర్ణాలు పరంలో ఉంటే వర్ణాల మీద, పూర్వంలో ఉన్న వర్ణాల మీద ఏ ఏ ప్రభావం చూపుతుంది అన్న సెగ్మెంట్ మనం చదివితే ఒక 30% హల్సందులు మనం కవర్ చేస్తాం. సో ఈ ఉద్దేశంతో మీకు జల్లులు ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ క్రమంలో నేను స్టార్ట్ చేశాను. సో ఇవి సకారానికి సంబంధించిన లోపానికి సంబంధించి మొదటి రెండు మటుకు సంయోగం గురించి చెప్తున్నారు. రాక్షస్య మటుకు అక్కడి నుంచి సంయోగంలో సకారము రేప ఉంటే పోతుంది అని చెప్పుకొని అక్కడి నుంచి మొదలైన స్టోరీ ధీచ ఏం చెప్తుంది? ధీచ ఏం చెప్తుంది? దీప్ పరంగా ఉంటే దాని ముందున్న సకారం. వెరీ గుడ్. ఆ ధీ దేందై ఉండాలి? ప్రత్యయం దై ఉండాలి. దేందై ఉండాలి? ప్రత్యయం యొక్క ధకారం. ఆ ధకారం కూడా ఏంటి? ఆదిలో ఉండాలి. అది మెయిన్ పాయింట్. తర్వాత జలో జలి చదివారు అంటే అటు జల్లు ఉండి అవతల వైపు జల్లు ఉండి మధ్యలో సకారం ఉంటే అది కూడా పోతుంది. అలాగే హ్రస్వ అంగానికి పక్కన సకారం ఉండి ఆ సకారం పక్కన జల్ వర్ణం ఉంటే అప్పుడు కూడా సకారం పోతుంది. అలాగే ఇట ఈటి ఈ రెండు ఆగమాల మధ్యలో కూడా సకారం ఉంటే అది పోతుంది. చివరిగా స్కోహ సంయోగాద్యోరు అంతే కూడా ఏం చెప్తుంది? సకారము కకారము పోతాయి విడివిడిగా.
అవి రెండు ఉంటే పోవడం కాదు. సకారం ఉంటే సకారం పోతుంది, కకారం ఉంటే కకారం పోతుంది. పదంలో ఉన్నా అపదంలో ఉన్నా సరే పోతుంది. సకారం ఉన్నా సకారం పోతుంది సంయోగంలో, కకారం ఉంటే కకారం పోతుంది సంయోగంలో. ఎక్కడ? ఆ సంయోగంలో పూర్వాక్షరం కింద ఉండాలి. అప్పుడు అది సో పోతుంది. ఇది ఈ సకారం యొక్క లోపం సంబంధించిన సూత్రాలు. ఎంతవరకు అర్థమైందో? తక్కువ అర్థమైంది, కానీ వింటూ ఉండాలి. సూత్రాలు వల్ల ఎందుకంటే చెప్పండి మేడం. మేడం ఇలా ఇవ్వటం ఎందుకు, పీకమంటం ఎందుకు? ఏంటి మేడం? ఇవ్వడం ఎందుకు అనుకుంటూ ఉంటాము. ఇవ్వడం ఎందుకు, పీకడం ఎందుకు బాబోయ్ అని అనుకుంటూ ఉంటాము. అలవాటు అయిపోతే ఏంటంటే ఇంతేనా, ఇంత కష్టపడ్డా, ఎంతో కష్టపడ్డట్టు అనిపించిందే అనిపిస్తుంది. మనం కూడా ఎప్పుడో అప్పుడు అమరేందర్ గారిలా అవ్వాలి. ఆయన ఒక్కరే ఆ భారం వస్తే ఎలా సంస్కృత భారం మనందరం కూడా మొయ్యాలి. వాణి గారు, నాకు ఓవరాల్ గా ఇప్పుడు అంటే నేను ఒక అర్థం చేసుకున్నది ఏంటి, ఇప్పుడు మనం ఈ పదము అవడానికి మన తిగంతాలు గాని సుబంతాలు గాని యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు పైన చెప్పిన ప్రక్రియలన్నీ కూడా జరుగుతున్నాయి. అవును మేడం, అవును, అంతే కదా? అంతే. అన్ని ప్రక్రియలు ఇందులో మనకి అంటే పదము పూర్తిగా తయారైపోయిన తర్వాత అని చెప్పుకోకుండా ఇలా అంటే ఐ మీన్ టు సే తిగంతాలు యాడ్ చేస్తున్నప్పుడు సుబంతాలు యాడ్ చేస్తున్నప్పుడు జరుగుతున్నది, అంతేనా? జరుగుతుంది. అవును, కరెక్ట్. ఓన్లీ స్కోహ సంయోగాంతస్య దాని దగ్గర మటుకు అక్కడ మటుకు లేదు. అక్కడ మటుకు అపదం గురించి కూడా ఉంది. అదే ఆయన చెప్తారు ఒక్క చోట మాత్రం అంతే. స్కోహ సంయోగాద్యోరంతే చాలు దాంట్లో మటుకే మనకి అపదం గురించి కూడా ఉల్లేఖన ఉంది. మిగిలిన అన్నిట్లో కూడా పదం యొక్క అంటే సుప్పులు గాని తింగులు గాని ఈ క్రియల్లోనే అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఈ సెట్ మనం అయిపోయింది. తర్వాత డెప్త్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనము రేపటి నుంచి ప్రాక్టీస్ చేసుకున్నది ఎలా చేసుకుంటాము అంటే, ఆ సూత్రం చూడంగానే ఇది ఇప్పుడు ఖరావసానయోర్ విసర్జనీయ ఉంది, మనము తక్కువ చెప్పగలగాలి. ఓకేనా? ఎన్నోసార్లు చదివాము ఖరవసానయోర్ విసర్జనీయ అనేది, కానీ ఇన్స్టెంట్ గా మనకి స్ట్రైక్ అవ్వాలి. రేపను విసర్జన చేసే సూత్రం ఏంటి అంతే. ఆ పట్టు ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు ఈ సూత్రం ఏదైతే చెప్పారో ఆ సూత్రం చెప్పేసిన తర్వాత మనకి పదం ఏర్పడి వచ్చిన